విశాఖ పోలీస్ కమిషనరేట్లో భారీ రికవరీ మేళ. విశాఖ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు. విశాఖ పోలీస్ కమిషనరేట్లో పలు ద్విచక్ర వాహనాలు, బంగారు నగలు, నగదు చోరీ కేసులు ఛేదించిన విశాఖ పోలీసులు. సెప్టెంబర్ నెలలో జరిగిన నేరాలు ఛేదించిన పోలీసులు. 23 పోలీస్ స్టేషన్లలో 73 మంది నిందితులను పట్టుకున్న పోలీసులు. 287 సెల్ ఫోన్లు, 44 లక్షల విలువైన రికవరీ చేసిన విశాఖ పోలీసులు. విశాఖపట్నం కాన్ఫరెన్స్ హాల్లో బాధితులను అందించిన విశాఖ పోలీస్ కమిషనర్ శంకా బత్రా బాగ్జీ. పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపిన ఫిర్యాదుదారులు 24 గంటల్లో పోగొట్టుకున్న నగదును 1.84 లక్షల రూపాయలు ఛేదించి తిరిగి ఫిర్యాదుదారునికి అప్పగించిన విశాఖ పోలీసులు. రికవర్ అయిన స్టోలెన్ ప్రాపర్టీ రిఫండ్ మేళ ఈరోజు. సో ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలి. మన వైజాగ్ నగరంలో మొట్టమొదటిగా ఒక కొత్త సిస్టమ్ అమలు చేయబోతున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేశాము. ఇంతవరకు ఏం జరిగిందంటే, అనుకోండి ఒక దొంగతనం డిటెక్ట్ అయింది. డిటెక్ట్ అయిన తర్వాత మేము కోర్టు దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెడతాము. ఆ స్టోలెన్ ప్రాపర్టీ ఓనర్కి రిటర్న్ ఇప్పించడానికి పర్మిషన్ ఇవ్వండి. అయితే కోర్టు ఎప్పుడు పర్మిషన్ ఇస్తారు, అప్పటి వరకు వెయిట్ చేయాలి. తర్వాత కోర్టు ష్యూరిటీ అడుగుతారు. సరే, మీ సొమ్ము మీకు రిటర్న్ ఇస్తాము, ఇది 1 కోటి రూపాయల విలువైన జ్యువెలరీ అనుకోండి, మీరు 20 లక్షలు కడితేనే అది మీకు రిటర్న్ ఇస్తాము. చాలామంది కట్టలేకపోతారు, అప్పుడు ఆ ప్రాపర్టీ కూడా మనం ఇవ్వలేకపోయాము. సో ఇప్పుడు కొత్త సిస్టమ్ స్టార్ట్ చేసాము. 106 BNSS ప్రకారం ప్రతి కేసులో స్టోలెన్ ప్రాపర్టీ రికవర్ అయిన వెంటనే కోర్టు నుండి పర్మిషన్ తీసుకోవడం లేదు. జస్ట్ కోర్టుకి ఇంటిమేట్ చేస్తున్నాం, ఇన్ఫామ్ చేస్తున్నాం అంతే. ఇన్ఫామ్ చేసి 100% కేసులో ప్రాపర్టీ రికవర్ అయిన వెంటనే రిటర్న్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ స్వామి కేసు నిన్న మీకు చూపెట్టాము, ఈరోజే రిటర్న్ ఇస్తున్నాం. ఈ కొత్త సిస్టమ్ ప్రకారం స్టార్ట్ చేస్తున్నాం. దానివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. నంబర్ 1, అనుకోండి నా ఇంట్లో దొంగతనం జరిగింది, నాకు తెలుసు దొంగని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు, మొత్తం ప్రాపర్టీ రికవర్ చేశారు. కానీ లాస్ట్ ఇయర్ రికవర్ చేశారు, ఇప్పుడు వరకు నాకు రిటర్న్ ఇవ్వలేదు. నేను ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతాము, నాకు ఇవ్వండి. పోలీసు వాళ్ళు చెప్తారు కోర్టు నుండి పర్మిషన్ రాలేదు. తర్వాత కోర్టు ఆర్డర్ ఇస్తారు. తర్వాత పోలీసు వాళ్ళు చెప్తారు సెక్యూరిటీ మీరు కట్టలేదు, అందుకే రిటర్న్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు నుండి ఆ ప్రాబ్లం రాదు. నంబర్ 1. నంబర్ 2, అంత టైము ఆ జ్యువెలరీ, వెండి, బంగారము, వజ్రము, క్యాషు అంతా స్టేషన్లో పెట్టాల్సి వస్తుంది. ఆ స్టేషన్ నుండి అప్పుడప్పుడు మాయమైపోతుంది. అప్పుడు ఎవరు దొంగతనం చేశారు స్టేషన్ నుండి అది ఎంక్వైరీ పెట్టండి, అందరినీ సస్పెండ్ చేయండి, అందరి మీద డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. ఇవన్నీ పెద్ద పేపర్లో మీకు మంచి ఐటెం వస్తుంది రాయడానికి, పోలీసే దొంగ అని. సో ఇవన్నీ జరగదు ఇప్పటి నుండి, ఎందుకంటే వెంటనే మేము రిటర్న్ చేస్తున్నాం. బాధితులు కూడా ఇమీడియట్గా హ్యాపీ ఫీల్ అవుతారండి, పోలీస్ కూడా ఇమీడియట్గా హ్యాపీ ఫీల్ అవుతారు, పత్రికలు కూడా ఇమీడియట్గా హ్యాపీ ఫీల్ అవుతారండి. సో ఇది అందరికీ విన్ విన్ సిచ్యువేషన్. మేము వైజాగ్ నగరంలో ఫస్ట్ టైం మొదలు పెడుతున్నాం. ఆ సిస్టమ్ ఫాలో చేసుకొని ఈసారి 86 lakhs 86 లక్షలు 24,850 రూపాయల విలువైన వస్తువులు రిటర్న్ చేస్తున్నాం. దీనికి యాక్చువల్ మార్కెట్ కాస్ట్ వచ్చేసి 1,46,44,241 రూపాయలు. సో అది చూస్తే మీ అందరికీ ఇది ఇవ్వడం జరిగింది. గోల్డ్ వచ్చేసి 1.2 kg, 1 kg 204.06 గ్రామ్. సిల్వర్, వెండి వచ్చేసి ఆల్మోస్ట్ 1 kg 943.43 గ్రామ్. క్యాష్ 1,54,840. మోటార్ సైకిల్ 25, ఒక ఆటో, ఒక కార్, మొబైల్ ఫోన్ 287. ఈ 200 ఇంతవరకు మొబైల్ ఫోన్ మనం రికవర్ చేసాము. 3,479. సో లాస్ట్ మంత్లో మనం రికవర్ చేసిన మొబైల్ ఫోన్
విలువ వచ్చేసి 40,80,000. ఇంతవరకు రికవర్ చేసిన మొబైల్ విలువ వచ్చేసి 5,21,00,000. సో టోటల్ చాలా 71 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది లాస్ట్ మంత్ చూస్తే ఆగస్ట్లో 60,62,100 రూపాయలు వాట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈసారి చూస్తే 86,24,000. అంటే ప్రతి మంత్ చూస్తే మన క్రైమ్ డిపార్ట్మెంట్ ఇంకా లాస్ట్ టైం కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారండి. నేను మా క్రైమ్ డిపార్ట్మెంట్కి ఒలింపిక్స్ మోటో చెప్పాము, సిటిఎస్ ఆల్టిఎస్ ఫోర్టిఎస్, హైయర్ ఫాస్టర్ స్ట్రాంగర్. అంటే మన కాంపిటీటర్ మనమే. మనం లాస్ట్ టైం ఎంత రికవర్ చేసాము, ఈ నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ రికవర్ చేయాలి. ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారండి. మేము క్రైమ్ డీసీపీ గారికి, క్రైమ్ ఏడీసీపీ గారికి, క్రైమ్ ఆల్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్ సిబ్బంది అప్ టు హోమ్ గార్డ్స్ వరకు అందరికీ అభినందిస్తున్నాం. వాళ్ళు చాలా మంచి పని చేశారండి. మన వైజాగ్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకొచ్చారని నేను అభినందిస్తున్నాం. వాళ్ళందరికీ రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు ఎవరెవరు మంచి పని చేశారండి అందరినీ సభముఖంగా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా చాలా కేసులు చాకచక్యంగా కొన్ని గంటల్లో వాళ్ళు పట్టుకున్నారు. అది కూడా మీ నాలెడ్జ్కి వచ్చింది. సో ఇలాగే పోలీస్ వాళ్ళు ఫ్యూచర్లో కూడా పనిచేస్తారని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అందులో కూడా ఇన్ని ఉండవురా. గోల్డ్ బాగా జూమ్ చేయాలి. మీడియా తీసుకుంటే మళ్ళీ మళ్ళీ తిరిగి మాత్రం కలనా ఎంత ఈ పెట్టుకున్నా చేతికి తర్వాత మాత్రం మళ్ళీ తిరిగి తీసుకోవడం. పెట్టమని మా సమక్షంలో కదా పట్టుకొని రావాలి. స్టోలెన్ ప్రాపర్టీ రిఫండ్ మేళ ఈరోజు మన వైజాగ్ నగరంలో మొట్టమొదటిగా ఒక కొత్త సిస్టమ్ అమలు మా సాయిబుల్లో బంగారం వేసుకో. ఎందుకు వేసుకోరా? ఆటో గాడి జరిగిన సెల్ ఫోన్స్ చేయడం జరుగుతుంది. ఓకే.